యుగాలలో మొదటిది కృతయుగం. ధర్మం 4 పాదాలపై నడిచిన ఈ యుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై భూమండలాన్ని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మంచి మానవత్వంతో నిస్వార్థంగా జీవించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు. మోసం, ఈర్ష్యాద్వేషాలకు ఈ యుగంలో చోటు లేదు. వర్ణాశ్రమ ధర్మాలలో భాగంగా దైవ కార్యాలు, యజ్ఞయాగాలు, ధ్యాన, యోగ ప్రక్రియలను నిర్వహించి మోక్ష సిద్ధిని పొందేవారు. ఈ కృతయుగంలో మనిషి 32 అడుగుల ఎత్తుతో ఇచ్చా మరణం అంటే తాను కోరుకున్నప్పుడే మరణం పొందేలా ఉండేది. ఈ యుగానికి రాజుగా సూర్యుడు, మంత్రిగా బృహస్పతి ఉండేవారు. సూర్యుడి ప్రభావంతో క్షత్రియులు, గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మపాలన జరిగింది. సత్యయుగం నుండి కలియుగం వరకు ధర్మం, జ్ఞానం, మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరిగింది. ఈ యుగంలోనే విష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహస్వామి అనే 4 రూపాల్లో అవతరించాడు. కృతయుగం తర్వాత వచ్చేదే ఈ త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసురుణ్ణి, పరశురాముడు కూడా కార్తవీర్యార్జునుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశారు. ఈ యుగ కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో స్వార్థం, లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలోనే ప్రారంభమైంది. మానవుల సగటు ఎత్తు 21 అడుగులు, ఆయుర్దాయం 10,000 సంవత్సరాలుగా ఉండేది. ఈ త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాయమంత్ర తంత్రవాది, కుజుడికి పరమశత్రువు. రాజు మాటకి, మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాలపై నడిచింది. త్రేతాయుగం తర్వాత వచ్చేదే ఈ ద్వాపర యుగం. ఈ యుగంలోనే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, ఈర్ష్య, అసూయ వంటి అవలక్షణాలను పుడిపుచ్చుకుని ఎన్నో అధర్మాలకు పాల్పడ్డాడు. రాజ్యం కోసం సోదరులతోనే కురుక్షేత్ర యుద్ధం చేసిన దుర్యోధనుడే ప్రత్యక్ష ఉదాహరణ. వర్ణ వ్యవస్థ ఆధారంగా వృత్తులు నిర్ణయించబడ్డాయి. వేద విద్య బ్రాహ్మణులకు, రాజ్యపాలన, యుద్ధ కళలు క్షత్రియులకు, వ్యాపారాలు వైశ్యులకు ఉండగా శూద్రులు అంటరాని వారిగా బానిసలుగా పరిగణించబడ్డారు. వేదాలను ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనే 4 భాగాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ కారణంగా విభిన్న వృత్తులు, కార్యకలాపాలు ఉనికిలోకొచ్చాయి. ఈ యుగంలో మానవుడి ఎత్తు 10 అడుగులు, ఆయుర్దాయం 1000 సంవత్సరాలుగా ఉండేది. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం అవ్వడం వల్ల ఒకరంటే ఒకరికి పడదు. దుష్టులను నాశనం చేయడానికి స్వయంగా భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించి పాండవులకు తోడుగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపి ధర్మాన్ని కాపాడాడు. ఈ యుగంలో ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది. ద్వాపర యుగం తర్వాత వచ్చే కలియుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారు 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. ఈ కలియుగానికి రాజు శని, మంత్రులు రాహుకేతువులు. రాహుకేతువులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. ఈ కాలంలో హింసా సిద్ధాంతం ఎక్కువయింది. అధర్మంతో పాటు కుల, మత, ప్రాంతీయ ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. విలువలు పతనమై కామ, క్రోధ, లోభాలు, స్వార్థం, అసూయ, ఈర్ష్యాద్వేషాలు ఉచ్చస్థితికి చేరి ఎన్నో దారుణాలకు మానవులు పాల్పడుతున్నారు. ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా ధర్మం ఒంటి కాలిపై నడుస్తూ అధర్మానికి మొగ్గు చూపుతోంది. కలియుగాంతంలో కల్కి అవతారంలో భగవంతుడు అవతరించి శివుని గురించి తపస్సు చేసి ఖడ్గాన్ని పొంది దాంతో దుష్ట శిక్షణ చేసి సత్యయుగాన్ని పునఃస్థాపిస్తాడని నమ్ముతారు. ఈ యుగంలో మానవుడు 6 అడుగుల ఎత్తు, 100 సంవత్సరాల ఆయుర్దాయంతో ఉంటూ యుగాంతం వరకు ఎత్తు ఇంకా తగ్గిపోయి ఆయు ప్రమాణం 12 ఏళ్లకు కుచించుకుపోతుందని భగవద్గీతలో పేర్కొనడం జరిగింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.